హాయ్ ఫ్రెండ్స్, నైట్ వేటకైతే వెళ్ళారు. నైట్ వేటకి వెళ్ళి సముద్రం పైన వేట చేయడం ఎంత కష్టమో, అలాగే కెరటాల్లో నుంచి ఒడ్డుకి రావడం అంతే కష్టం ఉంటుంది. చూస్తున్నారా, ఏమైనా ఆ కెరటాన్ని దొరికినట్టుంటే బోట్లన్నీ పల్టీ వేసి మనుషులకైతే దెబ్బలు తగిలేస్తాయి. ఎందుకంటే ఈ తెడ్లతో లాగే బోట్లు కనుక చాలా జాగ్రత్తగా నాక్కుని రావాలి. చూస్తున్నారు ఏ విధంగా నాక్కుని వస్తారో చూడండి. చూస్తున్నారు కదా, అలాగే చేపలు ఏం పడ్డాయో చూసేద్దాం. ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో చేసి లైక్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా సేఫ్గా అయితే వస్తారు. కర్రల సాయంతో అయితే ఒడ్డుకైతే లాగేస్తున్నారు మా బాబాయ్ వాళ్ళు అయితే. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే ఒడ్డుకైతే తీస్తారు. చేపలు ఏం పడ్డాయి చూసేద్దాం రండి. ఎందుకంటే ఈ కింగ్ పీసులు పడే టైం కనుక కన్ఫామ్గా కింగ్ పీసులు పడతాయి. చూస్తున్నారు కదా, 3 పీసులు పడ్డాయి అన్నారు, పెద్ద పీసులే. ఓకేనా, ఇలా శంఖం సాయంతో అయితే సావుకారుల దగ్గరికి అయితే సెట్ దగ్గరికి అయితే పట్టుకెళ్తారు కాట వేయడానికి అయితే. ఎందుకంటే మాకంటూ సావుకారులు ఉంటారు, బోట్లకు మనీ ఇచ్చేవాళ్ళు. చూస్తున్నారు కదా ఏ విధంగా తీస్తున్నాడు మా తమ్ముడు. వీళ్ళ కోసమైనా, మా మత్స్యకారుల కోసమైనా లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో చేయండి. ఓకేనా, మా మత్స్యకారుల కష్టాలు ఎలాగుంటాయి రియల్ చూస్తారు కదా. నైట్ 1 గంటకి వెళ్ళి అయితే ఎలాగో సాయంకాలం 5 గంటలకైతే రిటర్న్ వచ్చారు. చూడండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియో